రీసెంట్‌గా మన ఛానల్‌లో ఒక కార్ డ్రైవ్ రివ్యూని అప్‌లోడ్ చేశాను. అండ్ ఆ వీడియో కామెంట్ సెక్షన్‌లో కొంతమంది ఇది 3 సిలిండర్ కారు ఇది వేస్ట్ అని అంటున్నారు. అంతేకాదు చాలామంది 4 సిలిండర్ కార్సే బెస్ట్ అని కూడా అంటున్నారు. సో, దీని గురించి నేను కొంచెం స్టడీ చేయాలని అనుకున్నాను. అండ్ స్టడీ చేసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌ని నోటీస్ చేశాను. అసలు మీకు ఇండియన్ మార్కెట్‌లో ఎన్ని 3 సిలిండర్ ఇంజిన్ కార్స్ ఉన్నాయో తెలుసా? నిజంగా ఈ 3 సిలిండర్ ఇంజిన్ కార్స్ వేస్టా? మరి వేస్ట్ అయితే ఎక్కడ చూసినా ఈ కార్సే ఎందుకు ఎక్కువగా కనపడుతున్నాయి? ఇలాంటి క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్పే హానెస్ట్ ప్రయత్నమే ఈ వీడియో. సో, ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే అప్పుడే మీకు ఈ విషయాలన్నిటికీ ఆన్సర్స్ పూర్తిగా అర్థమవుతాయి. అలాగే ఇలాంటి కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సపోర్ట్‌ని ఎక్స్‌టెండ్ చేయండి. ప్రెజెంట్ మన ఇండియాలో 13 కార్ కంపెనీస్ 3 సిలిండర్ ఇంజిన్ కార్స్‌ని సేల్ చేస్తున్నాయి. ఇందులో నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు డీజిల్ అలాగే టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇలా తీసుకుంటే టోటల్ 35 కార్స్ మన ఇండియాలో 3 సిలిండర్ ఇంజిన్స్‌తో ఉన్నాయంటే నమ్ముతారా? ఆశ్చర్యకరంగా BMW కూడా X1లో 3 సిలిండర్ ఇంజిన్‌ని వాడుతోంది. డీటెయిల్స్‌లోకి ఇంకొంచెం డెప్త్‌గా వెళ్తే మారుతి నుండి 7, టాటా నుండి 6, రెనాల్ట్, మహేంద్ర, స్కోడా, సిట్రాన్ నుండి 3, వోక్స్‌వ్యాగన్, హుండై అలాగే నిసాన్ నుండి 2 ఇంకా కియా, ఎంజీ, టొయోటా, BMW నుండి సింగిల్ కార్ మనకి 3 సిలిండర్ ఇంజిన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే డెప్త్‌గా కాకపోయినా కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్‌లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. పెట్రోల్ ఆర్ డీజిల్ ఇంజిన్‌లో ఫ్యూయల్ కంబషన్ అంటే ఫ్యూయల్ మండించడం అనేది ఒక క్లోజ్డ్ ఛాంబర్‌లో జరుగుతుంది. ఈ క్లోజ్డ్ ఛాంబర్‌నే మనం సాధారణంగా సిలిండర్ అని పిలుస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక ఇంజిన్‌లో 3 సిలిండర్స్ ఉన్నాయనుకోండి, దాన్నే 3 సిలిండర్ ఇంజిన్ అంటాం. అలాగే 4 సిలిండర్స్ ఉంటే 4 సిలిండర్ ఇంజిన్ అని పిలుస్తుంటాం. సో, సిలిండర్ సంఖ్యను బట్టి ఇంజిన్‌ని 3 సిలిండర్ లేదా 4 సిలిండర్ లేదా 6 సిలిండర్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ప్రతి సిలిండర్‌లో పిస్టన్ సహాయంతో 4 స్ట్రోక్ సైకిల్‌తో ఫ్యూయల్ మండించడం ద్వారా మెకానికల్ పవర్‌ని మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఈ 4 సిలిండర్ ఇంజిన్‌లో ఈ 4 స్ట్రోక్ సైకిల్ అనేది చాలా బ్యాలెన్స్‌గా జరుగుతుంది. అంటే ఒక్కో సిలిండర్‌లో ఒక్కో స్ట్రోక్ ఒక్కో టైంలో జరిగేటట్లు ఇంజిన్‌ని ట్యూన్ చేసి ఉంటారు. అలాగే 4 సిలిండర్ ఇంజిన్‌లో ఈ ఫైరింగ్ ఆర్ పవర్ స్ట్రోక్ అనేది ఎవ్రీ 180 డిగ్రీస్ క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది. పవర్ స్ట్రోక్ ఆర్ ఫైరింగ్ అంటే ఇంజన్ సిలిండర్లో కంప్రెస్ అయిన ఈ ఫ్యూయల్ ఎయిర్ మిక్స్చర్ని స్పార్క్ ప్లగ్ సహాయంతో మండించడమే పవర్ స్ట్రోక్ ఆర్ ఫైరింగ్ అని అంటుంటారు. అదే ఈ 3 సిలిండర్ ఇంజిన్‌లో ఒక సిలిండర్ తక్కువగా ఉండడం వల్ల ఈ పవర్ స్ట్రోక్ అనేది ఎవ్రీ 240 డిగ్రీస్‌కి ఒక్కసారి జరుగుతుంది. దీనివల్ల బ్యాలెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు హయ్యర్ ఆర్‌పిఎమ్స్‌లో పవర్ జనరేట్ చేయడానికి ఈ 3 సిలిండర్ ఇంజిన్స్ చాలా స్ట్రెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు దానికి తగ్గట్టు ఇంజిన్ నాయిస్ కూడా వినిపిస్తుంది. మరి 4 సిలిండర్ ఇంజిన్ కార్స్‌తో కంపేర్ చేస్తే 3 సిలిండర్ ఇంజిన్ కార్స్‌కి కొన్ని మెయిన్ డిసడ్వాంటేజెస్ ఉన్నా కూడా మరి మార్కెట్‌లో ఎందుకు 3 సిలిండర్ ఇంజిన్ కార్స్ ఎక్కువగా ఉన్నాయంటే దీనికి మెయిన్‌గా 2 రీజన్స్. దీనికి ఫస్ట్ రీజన్ 3 సిలిండర్ ఇంజిన్ కార్స్ ఎక్కువగా మైలేజ్ ఇస్తాయి. అందులో కూడా నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్స్. ఇంజిన్‌లో కేవలం 3 సిలిండర్స్ మాత్రమే ఉండడం వల్ల ఇంజిన్స్ చాలా లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్‌గా ఉంటాయి. అండ్ దీనివల్ల చిన్న చిన్న కార్స్‌లో కూడా ఈ ఇంజిన్స్‌ని చాలా ఈజీగా ప్లేస్ చేయొచ్చు. అంతేకాదు 4 సిలిండర్ ఇంజిన్స్‌తో కంపేర్ చేస్తే 3 సిలిండర్ ఇంజిన్స్ తయారు చేయడానికి కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. ఇక సెకండ్ మెయిన్ రీజన్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను. మన ఇండియాలో కార్స్ మీద ఉన్న టాక్సెస్ బహుశా ఏ దేశంలో కూడా ఉండవనుకుంటా. ఎందుకంటే మన ఇండియాలో కార్స్ యొక్క లెంత్, గ్రౌండ్ క్లియరెన్స్, ఇంజిన్ కెపాసిటీని బట్టి టాక్సెస్ అనేవి మారుతూ ఉంటాయి. అంతేకాదు ఇండియన్ మార్కెట్‌లో కార్‌ని సేల్ చేయాలన్నా కూడా కార్ కంపెనీస్‌కి అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఎందుకంటే మన ఇండియన్స్ మెంటాలిటీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఉదాహరణకి నాకు తక్కువ డబ్బులకే ఎక్కువ ఫీచర్స్ కావాలి, ఎక్కువ మైలేజ్ కావాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉంటారు. సో, ఈ టాక్సెస్‌ని తగ్గించుకోవాలన్నా లేదా మన కస్టమర్ డిమాండ్స్‌ని మీట్ అవ్వాలన్నా ఈ కార్ కంపెనీస్ అన్నిటికీ కూడా 3 సిలిండర్ ఇంజిన్సే దిక్కవుతున్నాయి. పైగా నేను ఇంతకుముందు చెప్పిన 3 సిలిండర్ ఇంజిన్ కార్స్ యొక్క డిసడ్వాంటేజెస్‌ని కూడా చాలా వరకు కంపెనీస్ తగ్గించగలుగుతున్నాయి లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో. ఉదాహరణకి ఇంజిన్ వైబ్రేషన్స్, హార్ష్‌నెస్ అలాగే నాయిస్‌ని తగ్గించడానికి బ్యాలెన్సర్ షాఫ్ట్స్‌ని యూజ్ చేస్తున్నారు. అంతేకాదు పవర్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం కోసం టర్బో చార్జర్స్‌ని కూడా యూజ్ చేయడం అయితే జరుగుతోంది. ఫైనల్‌గా నేను 3 సిలిండర్ ఇంజిన్ ఉన్న కార్‌ని కొనాలా? వద్దా? దీనికి ఆన్సర్ గూడా మీ దగ్గరే ఉంది. ఎందుకంటే నాకు పర్ఫార్మెన్స్ ఉండాలి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా, మైలేజ్ కొంచెం తక్కువైనా, అన్నిటికి మించి నాకొక స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అనుకుంటే మీరు 4 సిలిండర్ ఇంజిన్‌ని కన్సిడర్ చేయండి. అలా కాదు నాకు మైలేజ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్, అన్నిటికి మించి నేను సిటీ కండిషన్స్‌లోనే ఎక్కువగా డ్రైవ్ చేస్తూ ఉంటాననుకుంటే మీరు 3 సిలిండర్ ఇంజిన్ కార్‌ని కొనొచ్చు. అన్నిటికి మించి కొత్తగా డ్రైవ్ చేసేవాళ్ళు గానీ, లేదా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళైతే
ఈ 3 సిలిండర్ లేదా 4 సిలిండర్ ఇంజన్ మధ్య డిఫరెన్స్ నోటీస్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఆల్మోస్ట్ అన్ని 3 సిలిండర్ ఇంజన్స్ కూడా టెక్నాలజీ పరంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్నాయి. అంతేకాదు చాలా రిఫైన్డ్‌గా కూడా ఉన్నాయి. మరి మీరు ఈ 3 సిలిండర్ ఇంజన్ కార్స్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక్క వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై.